స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ యువనేత విద్యార్థి నేత ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల్లో చాలా కీలకంగా పనిచేసిన కృషాంక్ గారు కూడా ఉన్నారు. కృషాంక్ గారు, మీరు 10 ఏళ్ళు పాలించారు. నిన్నటి వరకు అంటే ఆ 10 ఏళ్ల పాలన ఒక లెక్క, ఇప్పుడు రేపటి నుంచి ఉండేది ఇంకో లెక్క అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీట్ సారాంశం. మన డిబేట్ కూడా అదే. ఇప్పుడు ఒకటి, తెలంగాణ టాప్లో ఉండాలని ఖచ్చితంగా కోరుకునే వాళ్ళం. తెలంగాణ పౌరులం అందరం కూడా అలాంటిది కోరుకునే వాళ్ళం. నాకు తెలిసి ఎవరు కూడా ఈ ప్రపంచంలోనే, ఈవెన్ ఆఫ్రికా దేశాల నాయకుడు కూడా ఎవరు నా దేశం దరిద్రంగా ఉన్నది, నా దేశం లేదు, నా దేశాన్ని ఎవరు నమ్ముతలేరు, నన్ను ఓచుక తిన్నా ఏమి దొరకదు, నా దేశాన్ని దొంగల్లాగా చూస్తున్నారు, నా దేశానికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, అట్లాంటిది ఏ నాయకుడు కూడా ఈ ప్రపంచంలో మాట్లాడారు అనుకుంటా. నాకు తెలిసి అది రేవంత్ రెడ్డి గారు అట్లాంటిది మాట్లాడారు. కానీ సరే, ఇప్పటికైనా తెలంగాణలో ఏదో ఉన్నది, ఏదో కేపబిలిటీ ఉన్నది అని వారు గ్రహించారు, సంతోషం. ఎందుకంటే వాస్తవానికి నెగిటివ్ షేడ్లో మాట్లాడడము, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు, తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది, ఈ 2 ఇయర్స్లోనే అద్భుతాలు జరిగిపోయినాయి, రైజింగ్ అయిపోతుంది అన్నట్టు ఇద్దరు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా ఇప్పుడు మాకంటే ముందు మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు నిజంగా కూడా సరే, నిజం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాట్లాడదాం. అశోక్ నగర్ యువత మీద లాఠీచార్జ్ జరిగింది ఈ 2 సంవత్సరాల్లోనే. అది కనబడలేదా? అది స్వేచ్ఛ అని అందామా? పోనీ పోలీస్ బెటాలియన్ కుటుంబాలు బయటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు వాళ్ళు వచ్చి మాకు మీరు తెచ్చిన ఈ పాలసీ బాగలేదు, మా కుటుంబ సభ్యులు ఎవరైతే మా వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు మొత్తం నెలంతా కూడా ఇక్కడనే ఉంటున్నారు అని కనీసం వచ్చి వాళ్ళు బయట సెక్రటేరియట్ దగ్గర నిలబడితే పిల్లలను, గర్భిణీ స్త్రీలను, మహిళలను అందరినీ కూడా ఈడ్చుకొని తీసుకొని పోయారు. దాన్ని స్వేచ్ఛ అని మాట్లాడుకుందామా? సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే, మేం కాదు, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, గిరిజన కమిషన్ వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద అసభ్యకరంగా అవమానం చేస్తూ అశ్లీలంగా వాళ్ళ మీద లాఠీచార్జీలు అయినాయని సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే. కొడంగల్ రైతుల గురించి మనం మాట్లాడుకుందామా? స్వేచ్ఛ అనేది లేదు. గురుకుల పాఠశాలల్లో ఇవాళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్లో పరిస్థితి ఉన్నది, మీరు మరి ఎడ్యుకేషన్ కమిషన్ అని పెట్టిరు, ఆ కమిషన్ వాళ్ళు ఎప్పటికొచ్చి కూడా మమ్మల్ని కలవరు. ఇవాళ గురుకుల పాఠశాలలు విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి నా దగ్గరనే పెట్టుకున్నా, యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొని వస్తున్నాను గొప్పలు చెప్తున్నారు. కానీ గురుకుల పాఠశాలల్లో ఇవాళకి 75+ పిల్లలు చనిపోతే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయలేదు. అది మనం స్వేచ్ఛగా అనుకుందామా? వాళ్ళ పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తుంటే లేదు. డెకెన్ సిమెంట్స్ మీద నాకు తెలిసి 10 సంవత్సరాల్లో ఏ పారిశ్రామికవేత్త మీద తుపాకీ పెట్టి నువ్వు 300 కోట్లు ఇవ్వాలి అనేసి ఒక మంత్రి గారి కుమార్తె, పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి గారి నివాసం వద్దకు వెళ్ళి మంత్రి గారి కుమార్తె రోడ్డు మీద నిలబడతారు. విమర్శలు, ప్రతిపక్షంగా విమర్శలు ఒక్కటే కాదు కదా, భజన అనట్లేదు. ప్రభుత్వం చేసిన దాంట్లో మంచి ఉంటాయి, చెడ ఉంటాయి కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. మంచి వారు చెప్పుకున్నారు కదా, దాని రియాలిటీ కూడా ఏంటితో మమ్మల్ని చెప్పనివ్వండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఒక జాతీయ ఛానల్లో నిలబడి ఎల్ఎన్టీకి సంబంధించిన టాప్ CFO వాళ్ళ పాలసీ వల్ల, వాళ్ళు తెచ్చిన పాలసీ వల్ల ఇవాళ మెట్రో నష్టపోతున్నది అని చెప్తే వాడిని బొక్కలేయండి అని నేను పోలీసులను పంపించిన. గదా స్వేచ్ఛ? ఒక పారిశ్రామికవేత్త ఈ పాలసీ వల్ల నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు ఆయనను బొక్కలేయండి అని చెప్పడం ఇది స్వేచ్ఛనా మీరు చెప్తున్నది? ఇట్లా ఎన్నో ఉన్నాయి, నేను లిస్టు చెప్తూ పోతుంటే. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు కూడా చెప్పినారు 1300 కంపెనీస్ ఈ సమిట్ ద్వారా వస్తున్నాయని చెప్తున్నారు కదా. వీళ్ళ ప్రభుత్వంలోనే ఎప్పుడో పాతయ్య కూడా చెప్పండి, ఇదే సంవత్సరంలో సుమారు 2 అంతర్జాతీయ సమిట్లు ఆల్రెడీ చేసి, అది టూర్స్ అమెరికా, నార్త్ కొరియా, సింగపూరు, దావోస్, ఇవొకటి. ఇంకొకటి అయితే ఇక్కడ మన దగ్గర మిస్ వరల్డ్ ఒకటి సమిట్ చేసారు, అది కూడా పెట్టుబడులు తీసుకొని వస్తుంది. ఏం పెట్టుబడి తీసుకొని వచ్చిందో అదొకటి చెప్పండి. మిస్ ఇంగ్లాండ్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఇవాళకి కూడా దాని మీద విచారణ లేదు. ఇంకోటి చెప్తాను, రాహుల్ గాంధీ గారు కూడా ఇదే స్టైల్లో అంతర్జాతీయ గ్లోబల్ సమిట్ అని ఇక్కడ పెట్టారు కదా, దీనికంటే ఎక్కువ దేశాలు వచ్చినాయని చెప్పారు, దీనికంటే ఎక్కువ డెలిగేషన్స్ ప్రపంచ స్థాయిలో వచ్చింది. మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని హోస్ట్ చేస్తూ మన ఖజానాతోని మనం ఇవాళ ఒక అంతర్జాతీయ సమిట్, దాని పేరు ఏంటంటే భారత్ సమిట్ అని ఏదో పెట్టారు, రాహుల్ గాంధీ గారి సమిట్. దాంతో ఏం పెట్టుబడులు వచ్చినాయి కూడా చెప్పండి. నేను 1300 కంపెనీలు కాదండి, నేను 13 కంపెనీలు లిస్ట్ అవుట్ చేస్తాను, పేరు చెప్తాను. సోమ్ డిస్టిలరీస్, నకిలీ బీర్ కంపెనీ, జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ అనౌన్స్ చేశారు. మేము ప్రెషర్ పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని, ఎందుకంటే మధ్యప్రదేశ్ లైసెన్స్ రద్దు చేసింది కాబట్టి. స్వచ్ఛ బయో, అనుమల జగదీష్ గారు సొంత కంపెనీతో మీరు పోయి అక్కడ 1000 కోట్ల ఒప్పందం, సొంత తమ్ముని కంపెనీ, అమెరికా దాకా. మాట్లాడదాం. కిషన్ గారు, తెలంగాణ ఉద్యమంలో
కోదండరామ్ గారు కానీ అద్దంకి దయాకర్ గారు కానీ చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు. వాళ్ళు 2 ఏళ్ల పాలనపై సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. విజన్ డాక్యుమెంట్తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని నమ్మకంగా ఉన్నారు. మీకెందుకు వస్తలేదు ఆ నమ్మకం? అభివృద్ధి అనేది రెగ్యులర్ ప్రాసెస్, మీరు చేసిన దానికి కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్లకు మిగిలిన 22 ఏళ్ళు కంటిన్యూటీ ఉంటుంది. మేము కేటీఆర్ గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా గత ప్రభుత్వాల ఎగ్జిస్టెన్స్, నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఎనీ గవర్నమెంట్ కంటిన్యూ ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. మీరు విమర్శ ఎందుకు చేసుకుంటున్నారు అని స్టార్టింగ్ మీరు మాట్లాడినప్పుడే, మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి మీరు ఇవాళ ఒక సమిట్ ని హోస్ట్ చేస్తున్నప్పుడే కేసీఆర్ గారు ఏం చేయలేదు, కేసీఆర్ గారు చేయబట్టి వరి ఇట్లా అయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయితే కేసీఆర్ గారు శవం తేలాలే, ఈ మాటలు మాట్లాడుతుంటే విమర్శ కాదు, మీరు మితిమీరిపోయింది యాక్చువల్లీ. సో మీరు ఇంకా ఆ సహృద్భావం అనేది ఇవాళ లేదు. సో డెఫినెట్గా వీ విల్ పాయింట్అవుట్, అండ్ మేము పాయింట్అవుట్ చేసేటి మేము మీలాగా శవాలు ఇట్లాంటి మాటలు మాట్లాడడం, మేము సబ్జెక్టివ్గానే మీ 2 yearsని మీకు అర్థం చూపెడుతున్నాం. మీరు స్వేచ్ఛ అని ఎత్తిర్రు, ఏం స్వేచ్ఛ ఉంది అనేది మేము ఆ పాయింట్ చెప్పాం. మీరు 1300 ఇండస్ట్రీస్ అన్నారు, మీరు పాలసీ మేకింగ్లోనే పెద్ద కన్ఫ్యూజన్లు ఉన్నారు మీరు అని చెప్తాం. ఎందుకు అనంటే ఇవాళ అంతా కూడా యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ HILTP, మీరు తప్పించుకోలేరు. ఎందుకంటే అన్ని కూడా దాని ముడిపడే ఉన్నది. నువ్వు పెట్టేదే ఇవాళ సమిట్, ఇన్వెస్టర్స్ని ఇండస్ట్రియలిస్ట్ అంటున్నావు, రకరకాల వాళ్ళను ఇన్వెస్టర్లను పిలుచుకొని వస్తున్నావు, నువ్వు పెడుతున్నదే ఇక్కడ 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇవాళ వరకు ఆ డావోస్ దే తేలలేదండి. డావోస్ ది 2 సంవత్సరాల్లో నేను అందుకే లిస్ట్ అవుట్ చదువుదామన్నా, నెవర్దలెస్ అది కూడా మేము బుక్లెట్ రిలీజ్ చేయబోతున్నాం. కేటీఆర్ గారు త్వరలో ప్రతి ఒక్క ఫ్రాడ్ ఇండస్ట్రీ, బోగస్ కంపెనీ విత్ ఎవ్రీ ఎవిడెన్స్ మేము ఆ బుక్లెట్ మీ ముందు పెడతాం. కానీ వీళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఇవాళ మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్, మేము తర్వాత అజామాబాద్ యాక్ట్ ఇవన్నీ లేటెస్ట్ మేము చెప్తున్నా కూడా SEZ యాక్ట్ ఏమని చెప్తుంది, పరిశ్రమల కోసం మీరు ఏ భూమి అయితే తీసుకుంటారో దానికోసమే ఉపయోగించుకోవాలి, యూ షుడ్ అదర్వైజ్ రిటర్న్ ఇట్ బ్యాక్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఇవాళ మీరు కాంట్రడిక్ట్ చేస్తున్నారు. నిన్న అడ్వకేట్ జనరల్ గారు ఏమని చెప్పారు, నిన్న కోర్టులో అడ్వకేట్ జనరల్ గారు ఏమన్నారంటే, ఇది జస్ట్ జియో మాత్రమే, మొత్తం అన్నిటిని షిఫ్ట్ చేసిన తర్వాత అన్ని పరిశ్రమలను షిఫ్ట్ చేసిన మాత్రమే దాని తర్వాత చేస్తామని ఇది కొత్త ఫిట్టింగ్ పెట్టారు. అంటే వర్కింగ్ ఇండస్ట్రీస్, సిక్ యూనిట్స్ షిఫ్ట్ అయితేనే ఎక్కడికి అక్కడ అమ్మడానికి ఉంటుంది. ఎక్కడికి నంబర్ 1 ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి, ఎక్కడ మీరు ల్యాండ్స్ ని ఇయర్ మార్క్ చేసిండ్రు, అవి ఇండస్ట్రీస్ కోసం ఫీజిబులా లేదా, అలాంటి స్టడీ జరిగిందా, ఈ వర్క్ ఫోర్స్ అందరు కూడా వీళ్ళు ఎవరైతే కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఉన్నారో వాళ్ళ పిల్లలను అక్కడ చదివించుకుంటున్నారో, డబ్బులు సంపాదించుకొని ఏదో ఓ 2 రూమ్లో ఏదో నివాసం వాళ్ళు కొనుక్కున్నారో, అక్కడ కట్టుకున్నారో, అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా షిఫ్ట్ చేయగలుగుతారా? ఒక అన్రియలిస్టిక్ పాలసీని మీరు తీసుకొని వచ్చిరో అని అర్థమైపోయింది వాళ్ళ అడ్వకేట్ జనరల్ గారు చెప్పిన తర్వాత. మీరు ఇంకోటి ఏమంటున్నారు, మేము ఇది పెట్టిన తర్వాత, ఏది పెట్టుబడిదారులతో చర్చిన తర్వాత మేము అసెంబ్లీకి తీసుకొని వస్తామంట. కాన్స్టిట్యూషన్, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా చాలా మాట్లాడతారు, కార్పొరేట్స్ గురించి మాట్లాడతారు, అదాని అంబానీ గురించి మాట్లాడతారు కదా. ఫస్ట్ రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు అది చట్టంగా మీరు తీసుకొని వస్తున్నప్పుడు అది ఫస్ట్ శాసనసభ్యుల మధ్యలో చర్చ జరగాలన్నా, ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ మధ్యలో చర్చ జరిగి తర్వాత శాసనసభ్యుల దగ్గర తీసుకురావాలన్నా, అది వీళ్ళు రాజ్యాంగ పరిరక్షకులు వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పుట్టిగానే ఈవెంట్ లాగా అదేమంటున్నారండి, మహిళలను ఆల్రెడీ మేము అదాని అంబానీ లాగా చేసేసిర్రు అని. 2500 రూపాయలు కూడా నువ్వు మహిళలకి ఏదైతే ఇయ్యలేదో, నువ్వు ఇవాళ అంబానీలు అదానీలు అయిపోతున్నాయి వాళ్ళతో పోల్చుకుంటున్నావే. మేమేమంటున్నామంటే ఈ విజన్ డాక్యుమెంట్ కాదు, ఈ రాష్ట్రానికి నువ్వు అతిపెద్ద డాక్యుమెంట్ ఆల్రెడీ ఇచ్చేసినావు, 420 ప్రామిసెస్, గ్యారంటీస్, డిక్లరేషన్స్. దాని గురించి చర్చ ఎందుకు జరుగుతలేదు? ఇవాళ అసెంబ్లీలో దాని గురించి చర్చ జరగాలి కదా. ఇవాళ దాని విషయం మీద ప్రతి ఒక్క ప్రామిస్ ఇంకా ఫెయిలియర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో లేదు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ గా మీరు ఇవాళ తీసుకొని వచ్చారు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ పాలసీ. ఇవాళ మీరు ఏమని అన్నారు, ITIR అని ఒకటి ఎత్తారు విమర్శ, కాబట్టి నేను దానికి కూడా సమాధానం చెప్పాలి. లాస్ట్ మినిట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ లో 2004 నుంచి వచ్చిన ప్రభుత్వం అప్పటి వరకు ఏమీ కాక తెలంగాణ అనివార్య పరిస్థితుల్లో నువ్వు విభజన చేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో 2013లో మన్మోహన్ సింగ్ గారు ITIR తీసుకొని వచ్చారు. తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చి ఇది ఫీజిబుల్ కాదు అని ITIR ని క్యాన్సిల్ చేసేసింది. ఏ ముఖాన మీరు కేసీఆర్ గారిని అంటారండి? హ్యావ్ ద స్పైన్ టు సే బీజేపీ. మీకు ఆ స్పైన్ ఉండాలి. ఫస్ట్ ఏమో మీరు తెచ్చిందే 2013లో, మీ ప్రభుత్వం పడిపోయే టైంకి, అయిపోయే టైంకి, ఖతం అయిపోయే టైంకి తీసుకొని వస్తావు. 2014లో బీజేపీ వచ్చి బెంగళూరులో ITIR, తెలంగాణలో ITIR రద్దు చేస్తుంది. నువ్వు వాళ్ళ కూర్చొని కేసీఆర్ గారు ITIRకి ఏం చేయలేదు అని అంటే, ఫస్ట్ మీ ఇంటెన్షన్స్ లోనే కరప్షన్ ఉన్నది, మీ ఇంటెన్షన్స్ లోనే మ్యాల్ ప్రాక్టీస్ అనేది ఉన్నది. అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ కాదు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో కూడా డిక్లైన్ అవుతున్న పరిస్థితి. మీరు ఏదైనా చూసుకోండి, ఏ రేటింగ్స్ లోనైనా మనం ఇలా డిక్లైన్ అవుతున్నాం. కాబట్టి సరే ఏదేమైనా కూడా వి విష్ దెమ్ లక్. కానీ
మీ తరహా మంచి లేదు. యువర్ జస్ట్ ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ కూడా మీరు ఇక్కడ చేయలేకపోయారు. సెమీ కండక్టర్ ఫెసిలిటీ వీళ్ళు కేంద్రం అటు తరలించుకొని పోయినా కూడా కనీసం మాట్లాడలేదు. ఇలాంటి సమయంలో అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఎట్లా మీరు ఈ దుబారా సమిట్ అనేది తీసుకొని వచ్చి ఇదేదో చూపెట్టి ఆ 4th సిటీలో ల్యాండ్స్ ఎందుకు? ఫార్మా సిటీ విషయం మీద కూడా హైకోర్టు అడిగింది. మీరేమో కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము ఫార్మా సిటీని రద్దు చేస్తాము అని మీరు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నారు, ఫార్మా సిటీ రద్దు అని అన్నారు. అదే మాటని ఎమ్మెల్సీ గారు కూడా ఇప్పుడు ఏమని అన్నారు, మేము క్లస్టర్స్ చేస్తున్నామని. క్లస్టర్ సైంటిఫిక్ గా ఎన్విరాన్మెంటల్ గా ఎట్లా అయితే చెప్పండి, ఎక్కడ ఇండస్ట్రీ వస్తుంది? అది ఎన్జిటి కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి, వేర్ హావ్ యూ డన్ సచ్ స్టడీస్? ఆ స్టడీస్ కూడా మీ దగ్గర లేవు. మూసీ డిపిఆర్ కూడా మన దగ్గర లేదండి. కూడా ఉంది. ఒక టాపిక్ వీడియో చూపిస్తారట మీకు, ఒక్క నిమిషం. కాదు, ఏ వీడియో పక్కన పెట్టండి బ్రదర్. అంతా నేను చెప్పేది ఇప్పుడు 9,000 ఎకరాలకు సంబంధించి 5 లక్షల అప్పని అంటున్నారు వాళ్ళు. ప్రియాంక గాంధీ తారీఖు ఉందా? పాపం ఎవరు తీసుకుంటాడు ఏంటంటే కూడా వాళ్ళకి లెక్క లేకుండా ఊరికనే వాళ్ళు తయారు చేసుకున్నట్టు చెప్పి వినిపిస్తా అంటే మేమెందుకు వినాలి? వాటితో వచ్చే లాభాలు ఏంటి? వాళ్ళకు అర్థం లేని ఆలోచన. నాయకులు మీరు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని కూడా పెడుతున్నారు, కానీ ఒక్క నిమిషం వినండి. మీరు ఏంటి నాకిన పడకుండా ఏడు నుంచి చేస్తారు మనోడు, ఎక్కడి నుంచో వీడియోలు చేసుకొని వస్తాడు. చెప్పండి ఏంటి చెప్పండి. మరి వినపడాలి కదా నువ్వు చెప్పేది. इतनी हिम्मत नहीं है कि अपने काम पर वोट मांग ले. बीजेपी के नेता कहते हैं कि देखिए मोदी जी का विजन 2047 का सोच रहे. मैं कहती हूँ कि आप सिर्फ कल और आज का सोच लेते कि जनता किस तरह कमा रही है और कितना संघर्ष कर रही है. 2047 కలలెందుకు చూపెడుతున్నారు మాట్లాడండి అని అమ్మ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇదే మరి రేవంత్ రెడ్డి గారు కూడా 2047 అంటున్నారు కదా. 2047 వరకు మాట్లాడొద్దా, ఇవాళ రేపు మాట్లాడదామా అని లైవ్ వీడియో మీ ప్రియాంక గాంధీ గారు తెలంగాణలోనే. దీనికి ఏంది లింక్? అంటే ఏంటి 2047 గురించి ప్రభుత్వం ఆలోచన చేయొద్దా? మీరు ఏమంటారు? చేయొద్దా? ఏందా బాబు ఎక్కడ